మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడ మూసాపేట మండలంలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. సో వేముల మండలంలో వేముల రైతు వేదిక దగ్గర ఈ అగాత్యానికి ఒడిగట్టినట్టుగా ఒక వ్యక్తి, విష్ణు అనేటువంటి వ్యక్తి తనను పిలిపించి ఆ రైతు వేదిక దగ్గర తన పైన అఘాయిత్యానికి పాల్పడినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. సో నిన్న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత దానిలో గెలిచినటువంటి అభ్యర్థి అక్కడ ఒక ర్యాలీ తీస్తున్నారు. సో అక్కడ ర్యాలీ తీస్తుంటే సహజంగా డీజేలు అవన్నీ పెడుతున్నారు కాబట్టి ఒక డీజేలతో భారీ ర్యాలీ జరుగుతుంది. అయితే ఆ యువతికి ఫోన్ చేసి విష్ణు అనేటువంటి వ్యక్తి డీజే దగ్గరికి రమ్మని, ఆ రైతు వేదిక దగ్గర డీజే నడుస్తోంది, ఊరేగింపు నడుస్తోంది, అక్కడికి రమ్మని ఆ యువతిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత అతని దగ్గరికి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అతను రైతు వేదిక దగ్గర వెనక్కి తీసుకెళ్ళి ఆ యువతి పైన అఘాయిత్యం చేశాడు అన్నటువంటి ఆరోపణ యువతి బంధువులు చేస్తున్నారు. యువతిని రేప్ చేసి చంపేశారు అని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిలిచింది విష్ణు అనే యువకుడే అయినప్పటికీ కూడా విష్ణుతో పాటుగా మరికొంతమంది అక్కడ అసలే నిన్న ఎలక్షన్స్ జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి విజయం సాధించారు కాబట్టి కొంత ఆ జోష్లో ఉంటారు. కాబట్టి విష్ణు ఒక్కడే కాదు, విష్ణుతో పాటుగా మరికొంతమంది యువకులు కూడా ఆ యువతి పైన అఘాయిత్యం చేశారు, అత్యాచారం చేసి చంపేశారు అని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో రైతు వేదిక దగ్గర ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అక్కడ కొంత రక్తపు మరకలు అవి ఉన్నట్టుగా గుర్తించారు. విష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. కొంతకాలంగా విష్ణు అనే యువకుడితో ఈ యువతి ప్రేమాయణం సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మూసాపేట మండలంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. వేముల రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిన్న మొత్తం సర్పంచ్ రిజల్ట్స్ వచ్చేసరికి చాలా గ్రామాల్లో కొంచెం లేట్ అయింది, 9-10 కూడా అయింది కొన్ని గ్రామాల్లో. తర్వాత ఇంకా గెలిచినటువంటి అభ్యర్థి సంబరాలు చేసుకుంటారు సహజంగానే, ఒక డీజేలు కావచ్చు, లేకపోతే బ్యాండ్ బాజా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అక్కడికి రమ్మని ఆ విష్ణు అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు చనిపోయి ఉందో, అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉందో ఆ యువతికి ఫోన్ చేసి విష్ణు పలానా చోట రైతు వేదిక దగ్గరికి రా, అక్కడ డీజే ఉత్సవాలు జరుగుతున్నాయంటూ ఆ రైతు వేదిక దగ్గరికి ఆ యువతిని విష్ణు పిలిచాడు. సో యువతికి ఆ విష్ణు ఫోన్ చేసి పిలవడంతో యువతి అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు ఆ యువతి పైన అత్యాచారం చేశాడు. విష్ణు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది యువకులు కలిసి ఒక గ్యాంగ్ రేప్ చేశారు అని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడ కొంత అత్యాచారాన్ని జరిగింది అనేటువంటి ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు, కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ యువతి విష్ణు అనే యువకుడు ఫోన్ చేసి పిలవడం వల్ల ఆ యువతి అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు ఆమె పైన ఆ రైతు వేదిక వెనక తీసుకెళ్ళి తన పైన అత్యాచారం చేశాడు. విష్ణు ఒక్కడే కాదు, విష్ణుతో ఉన్నటువంటి కొంతమంది యువకులు, విష్ణు స్నేహితులు కూడా సామూహిక అత్యాచారం చేశారు ఆ యువతి పైన. అందుకే ఆ యువతి తట్టుకోలేక చనిపోయింది. ఆ అత్యాచారంతో ఆమె చనిపోయింది. అంత తీవ్రంగా వాళ్ళు అత్యాచారం చేశారు. వాళ్ళు రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశారంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. సో యువతి బంధువులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. నా చెల్లెలి బిడ్డ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఈ విషయం నాకు రాత్రి తెలిసింది. మేము తెల్లవారుజామున వచ్చినాము. ఇక్కడ రైతు వేదిక దగ్గర జరిగిందంట ఆ సంఘటన దగ్గరికి వెళ్తే చున్నీ మొత్తం రక్తం అయిపోయింది. తర్వాత ఒకదికి పడిపోయింది. బాత్రూమ్లో చూస్తే మొత్తం బ్లడ్ అయింది, బాత్రూమ్ మొత్తము. మాకు అనుమానం అయితే విష్ణు అనే వ్యక్తి మీద ఉంది, కానీ ఒక్కడు చేసినట్లు లేదు, అది ఒక 3-4 కలిసి చేసినట్లుంది. ఇది సంఘటన జరిగింది. దీనికి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. నాది ముసాపేట్ బంగ్లాగడ్డ గ్రామం. అందులో మాకు ఉదయం లేచినారు, ఫోన్ వచ్చింది, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం వల్ల మేము వేముల గ్రామానికి వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు అన్నీ రివర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అందులో జులుం తీసే టైంలో ఈ అమ్మాయిని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్గా అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరెవరో కానీ 3-4 రేప్ చేసిన సంఘటన ఆడవుడు. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది, బాత్రూంలో డ్రాయర్ పడ్డది. అక్కడ విపరీతమైన బ్లీడింగ్ తోటి అమ్మాయికి అయితే విపరీతమైన దెబ్బలతోటి బాధ ఇదైంది. అమ్మాయిని ఉదయం వాళ్ళకు ఒక విష్ణు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినారు.
అదే అమ్మాయిని తీసుకొని ఈడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈడ కాదు అని అంటే మళ్ళీ జానంపేటకి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత ఆడ పల్స్ చూసి వాళ్ళు చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ మేము ఉదయం మీదకి వచ్చేసరికి మొత్తం గందరగోళం ఏర్పడ్డది. విపరీతమైన అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేదన్న ఉద్దేశంతో ఏదేదో మిస్బిహేవ్ చేస్తారు. ప్రేమించిన అబ్బాయి అంటారు. ప్రేమించిన అబ్బాయి అయితే అని ఇట్లా చంపమని ఏమన్నా రాసి ఉందా? ప్రేమించినంత మాత్రం ఇంత క్రూరంగా చంపే ప్రేమించిన అబ్బాయి విష్ణు అంట. ప్రేమించినంత మాత్రాన కొట్టి ఆ రేంజ్లో చంపడం ఇదా? దాంతోపాటు అది ఒక్కరితో జరిగిన సంఘటన అయితే కాదు. విపరీతమైన బ్లీడింగ్, దెబ్బలు అవన్నీ చూస్తే ఏదో గందరగోళం జరిగినట్టు అనిపిస్తుంది మాకైతే. దీని గురించి మాల సంఘాలు ఇట్లా వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. మాల సంఘాల తరపు నుంచి అందరూ న్యాయం చేయాలని నేను ఆ అమ్మాయికి నేను అన్నం కావాలి. వాళ్ళ పెద్దనాన్న కొడుకును ఇద్దరు లవ్ చేసుకున్నారంట. అయితే సర్పంచ్ గెలిచిన వాళ్ళ డీజే పెట్టుకుని వాళ్ళ ఆడవిలో వాళ్ళు ఉంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడ పిలిపించుకొని ఆ రైతు వేదిక అనే ప్లేస్ లో తీసుకొని రేప్ చేసి చంపిండు. మళ్ళా చంపిన తర్వాత కూడా ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయికి ఇట్లా జరిగింది అక్క బతికిందా చంపేనా అని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి మళ్ళీ బాడీని తీసుకొచ్చి బయట వేరే ప్లేస్ లో పెట్టిండ్రు. స్కూల్ దగ్గర పెట్టి ఆ నుంచి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అప్పటికి చనిపోయిందని చెప్పిండ్రు. చెప్పినా కూడా ఇంకా కన్ఫర్మేషన్ కావాలని చెప్పి మళ్ళా అంబులెన్స్ లో తీసుకెళ్లిన తర్వాత మధ్యలో పోయిన తర్వాత చనిపోయిందని క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు. నా పేరు వెంకటయ్య, మా చెల్లెలి బిడ్డ. జరుగుతోంది. అక్కడికి రమ్మని విష్ణు అనే యువకుడు యువతిని పిలిపించాడు. తర్వాత విష్ణుతో పాటుగా తన ఫ్రెండ్స్ కొంతమంది అందరూ కలిసి అత్యాచారం చేసి చంపేశారు అని ఇది యువతి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ గౌడ్ అందిస్తారు. శంకర్ గౌడ్, ఆ ఘటనలో ఏం జరిగింది? అత్యాచారం నిజంగా జరిగినట్టుగా ఆధారాలు లభించాయా? సో అతను ఆ యువకుడు ఎవరు? ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. అతను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారా? ఎస్ రాజేష్, మహబూబ్ నగర్ జిల్లా వేములలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. 20 సంవత్సరాల ప్రవళిక అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. వేముల సమీపంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ప్రవళికకు సంబంధించినటువంటి మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం అసలు దీనికి ఎవరు కారకులై ఉంటారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తంగా ప్రవళికను గతంలో విష్ణు అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, అదే రకంగా తను ఇక్కడికి పిలిపించుకొని ఉంటాడని, ఆ కోణంలోనే పూర్తిగా కొంతమంది స్నేహితులతో కలిసి ఆమెను అత్యాచారం చేసి ఉంటాడని చెప్పి కూడా పూర్తిగా స్నేహితులు అయితే కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఒక్కసారిగా రేప్ అండ్ మర్డర్ జరిగిందా లేకుంటే అనుమానాస్పదంగా మృతి చెందిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రవళిక మృతితో ఒకసారిగా ఆ కుటుంబం తీవ్ర అంటే ఇప్పుడు ఆ యువతికి ప్రవళికకు విష్ణుకి అంటే ఎప్పటి నుంచి అంటే ప్రేమాయణం ఉందని చెప్తున్నారు, లవ్లో ఉందని చెప్తున్నారు. కాబట్టి అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, లేకపోతే గ్రామస్తులకు అందరికీ తెలుసా? ఈ విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా శంకర్? ఎస్ రాజేష్, అంటే గతం నుంచి అంటే 1 సంవత్సరం నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకునేవారని చెప్పి, అందుకే గతంలో చాలా సార్లు కూడా కలుసుకున్నారని కూడా అదే క్రమంలో నమ్మించి అక్కడికి పిలిపించారు. అందుకే ఆమె నమ్మి అక్కడికి వెళ్ళింది. ఈ క్రమంలో విష్ణు ఒక్కడే కాదు, తన స్నేహితులు ఇంకెవరైనా వేరే వారిని కూడా పిలిపించుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ మొత్తంగా పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే అసలు విషయం ఏంటనేది మాత్రం చెప్తున్నారు. మొత్తంగా అక్కడ సీన్ ఎక్కడైతే జరిగిందో దాంట్లో పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. అసలు ప్రవళిక మృతికి కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. సాయంత్రం ఇప్పటికీ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. అది మహబూబ్ నగర్లో జరిగినటువంటి దారుణం. మూసాపేట మండలంలో వేముల అనే గ్రామంలో రైతు వేదిక దగ్గర ఒక యువతిని అత్యాచారం చేసి చంపేశారని గ్రామస్తులు, ఆ యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విష్ణు అనేటువంటి యువకుడు అక్కడ నిన్న సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక అభ్యర్థి గెలిచిన తర్వాత అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే ఒక డీజే పెట్టి కొంచెం మ్యూజిక్ పెట్టి అక్కడ హంగామా చేస్తున్నారు. సో అక్కడికి
రైతు వేదిక దగ్గర ఆ డీజే జరుగుతోంది, రైతు వేదిక దగ్గరికి రమ్మని విష్ణు అనే యువకుడు ఆ యువతిని అంటే ప్రవళిక అనే యువతిని అక్కడికి పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆమె తర్వాత అర్ధరాత్రి తర్వాత శవమై కనిపించింది. సో ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆ బంధువులు వెళ్ళి చూడడంతో అక్కడ ఆ రైతు వేదిక వెనకాల శవమై పడి ఉంది. సో అంటే అత్యాచారం జరిగింది అనేటువంటి ఆధారాలు కొన్ని లభ్యమయ్యాయి. అక్కడ బాత్రూమ్ ఉంటుంది, పక్కన అంతా కొంచెం ఒక రక్తము అదంతా కూడా మరకలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది విష్ణువునే అత్యాచారం చేశాడు. అయితే ఇక్కడ విష్ణు ఒక్కడే కాదు, విష్ణు ఫ్రెండ్స్ అందరూ కలిసి కొంత గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. గ్యాంగ్ రేపు చేసి ఆ అమ్మాయిని చంపేశారు. కాబట్టి విష్ణుని పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు అయితే పరారీలో ఉన్నాడు. విష్ణు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు.